నిర్వర్తిస్తున్నాము. కనుక ఈ యొక్క వైదిక విధానాన్ని మేము నిర్వర్తించాలి పూర్తి స్థాయిలో అంటే మాకు దానికి ద్రవ్య రూపంగా కానీ ధన రూపంగా కానీ అవసరం. వనరులు, ఆ వనరులు అనేటువంటిది మీరు ఇవ్వండి అంటాం కూడా భావ్యం కాదు. కనుక ఈ యొక్క 3 రోజులు పాల్గొనేటువంటి విధానం ఒక రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఏ విధానాలు ఎవరైతే పాల్గొనగలరో వారి విధానాలను అనుసరించి విభజన చేయడం కూడా జరిగింది. అక్కడ కావాల్సింది ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ ద్రవ్యాన్ని పంచుకొని అక్కడికి వచ్చి, లేదా పరోక్షంగా రాలేకపోయాము, లైవ్ వస్తుంది ప్రోగ్రాం, ఆ ఒక్క విధానాన్ని తిలకించటం. ఇదంతా ఒక ఎత్తు. ఇందులో లింగోద్భవ కాలంలో మట్టితోటి మళ్ళీ 360 శివలింగాలు తయారు చేసి కైలాస యంత్రంగా, అంటే మన ఇల్లు మనం ఎలా కట్టుకోవాలో ఒక ప్లాన్ ఉంటుంది, అలానే కైలాస యంత్రం ఉంటుంది. ఆ కైలాస యంత్రం ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా ఆ 360 శివలింగాలని కూడా ఉంచి